హలో ఆల్. ఈ వీడియోలో సముద్రకని గారు అండ్ గౌతమ్ వాసుదేవ్ మేనన్ గారు కలిపి నటించిన కార్మెనీ సెల్వం మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్ గానే తెలుగు డబ్బింగ్ తో పాటు ప్రైమ్ వీడియోలోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. డబ్బింగ్ అయితే పర్లేదు భయ్య, యావరేజ్ గా అనిపించింది. మెయిన్ గా సముద్రకని గారు డబ్బింగ్ మరి ఆయనే చెప్పుకున్నారా లేక ఎవరైనా డబ్బింగ్ ఆర్టిస్ట్ చెప్పారో నాకు అర్థం కాలేదు, కానీ అంత సెట్ అవ్వలేదు. మీరు చూడండి, నేను అయితే చెక్ చేయలేదు మరి ఆ డీటెయిల్స్ అన్ని కూడా. మూవీ రన్ టైం అయితే 2 hours 24 minutes అయితే ఉంటుంది భయ్య. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మెయిన్ లీడ్ అయినా అదే సముద్రకని గారు, ఆయన సంపత్ అని చెప్పేసి అదే గౌతమ్ వాసుదేవ్ గారి దగ్గర ఒక డ్రైవర్ కింద అయితే వర్క్ చేస్తుంటాడు ఎన్నో ఇయర్స్ గా. ఒక రోజు సంపత్ గారు ట్రిప్ కి వెళ్ళినప్పుడు సముద్రకని గారికి అయితే కొన్ని ప్రాబ్లమ్స్ అయితే రావడం జరుగుద్ది. బట్ ఆయన రీచ్ అవడానికి అయితే అవ్వదనమాట సంపత్ గారిని. దాని తర్వాత ఏం జరిగింది, మరి సముద్రకని గారు ఆ ప్రాబ్లమ్స్ ని ఎలా ఫేస్ చేశారు, అసలు ఏం చేశారు, వీటన్నిటి చుట్టూ నడుస్తుంది బ్రో ఈ కార్మెనీ సెల్వం మూవీ. ఇక ఓవరాల్ గా నాకు ఎలా అనిపించింది అంటే, ఫస్ట్ ఒక 1/2 hour నచ్చింది, తర్వాత మళ్ళీ లాస్ట్ క్లైమాక్స్ ఒక 1/2 hour నచ్చింది. అంతే, ఇంతకు మించి అయితే మూవీ నాకు ఎక్కడ వర్కౌట్ అవ్వలేదు. చాలా బోరింగ్ అనిపించింది నాకైతే. ఫస్ట్ 1/2 hour, లాస్ట్ 1/2 hour, ఇవే పాజిటివ్స్ కూడా చెప్తాను నేను. ఈ 2 1/2 hours లో ఎమోషన్ వర్కౌట్ అవుతుంది, క్యారెక్టర్ డెవలప్మెంట్ వర్కౌట్ అవుతుంది, స్టోరీ సెటప్ కూడా వర్కౌట్ అవుతుంది, అండ్ స్టోరీ క్లోజర్ కూడా వర్కౌట్ అవుతుంది, అండ్ ఇచ్చిన ఎండింగ్ కూడా వర్కౌట్ అవుతుంది. ఇంతే భయ్యా, ఇవి తప్ప నాకు మూవీలో ఇంకేది నచ్చలేదు. వన్స్ ఫస్ట్ 1/2 hour ఆఫ్ ద మూవీ అయిపోయిన తర్వాత ఎప్పుడైతే సంపత్ గారు ట్రిప్ కి వెళ్తారో దాని తర్వాత నుంచి మొదలవుద్ది సముద్రకని గారి డ్రామా అంతా కూడా. ఎక్కడా కూడా ఒక్క సీన్ కూడా కనెక్ట్ అవ్వలేదు నాకు, ఒక్క క్యారెక్టర్ ఆర్క్ కూడా వర్కౌట్ అవ్వలేదు. అండ్ మెయిన్ గా సముద్రకని గారు చేసే తప్పులకి రియలైజ్ అవ్వాలన్నమాట మనోడు. ఆ రియలైజ్ అవ్వడానికి వీళ్ళు యూజ్ చేసుకున్న డ్రామా ఏదైతే ఉందో ఇట్స్ లైక్ ర్యాండమ్ స్టఫ్ అనమాట. అవన్నీ కూడా ఇప్పుడు మనం గో త్రూ అవుతున్నారంటే అందరూ గో త్రూ అవుతున్నారు వాటన్నిటి నుంచి కూడా. బట్ యాజ్ అ సముద్రకని గారి క్యారెక్టర్ ప్రెసెంట్ టైం లైన్ కి అంతగా కనెక్ట్ అవ్వదు, ఎప్పుడో అవుట్డేటెడ్ క్యారెక్టర్ లా ఉంటుంది. అండ్ వీళ్ళు చూపించే ఆ స్ట్రగ్లింగ్ ఫేస్ కానీ ఆ ఎమోషనల్ చేంజ్ ఓవర్ కానీ ఇవన్నీ కూడా అవుట్డేటెడ్ గానే ఉంటాయి అనమాట. సో అందుకే నాకు ఎక్కడ కూడా వర్కౌట్ అవ్వలేదు అసలు. ఈవెన్ క్లైమాక్స్ కి వచ్చేంత వరకు కూడా దేనికి కనెక్ట్ అవ్వలేదు భయ్యా. మళ్ళీ వన్స్ సంపత్ క్యారెక్టర్ అదే గౌతమ్ వాసుదేవ్ మేనన్ గారి క్యారెక్టర్ ఎప్పుడైతే రిటర్న్ వస్తుందో మళ్ళీ అక్కడి నుంచి ఆయన చెప్పే డైలాగులు కానీ, వాళ్ళ మధ్య జరిగే ఎమోషనల్ మూమెంట్స్ కానీ, క్లైమాక్స్ లో వచ్చే క్లోజర్ కానీ ఇవన్నీ బాగుంటాయి అనమాట. అంటే మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే సముద్రకని గారికి ఒక ఆశ అన్నది మొదలవుద్ది. ఆ ఆశ మొదలవడం ద్వారా వచ్చిన ప్రాబ్లమ్స్ ని మధ్యలో చూపిస్తారు కదా. డ్రామా అంతా కూడా చాలా బోరింగ్ గా, చాలా నీరసంగా, ఎక్కడ కనెక్ట్ అవ్వకుండా చాలా చిరాగ్గా నడిచింది అనమాట. నాకు అందుకే మూవీ అంతగా వర్కౌట్ అవ్వలేదు. స్కోప్ ఉంది మూవీలో అసలు ఫుల్ ఫీల్ గుడ్ మూవీ తీయడానికి, ఫుల్ ఎమోషనల్ మెసేజ్ ఇచ్చేయడానికి, మనల్ని పిండేయడానికి ఎమోషనల్ గా ఫుల్ స్కోప్ ఉందన్నమాట. నా మధ్యలో క్రియేట్ చేసిన డ్రామా అంతా కూడా నీరసం తెప్పించింది నాకైతే. నాకు అసలు వర్కౌట్ అవ్వలేదు. అండ్ గౌతమ్ వాసుదేవ్ మేనన్ గారిని కూడా అంతగా యూజ్ చేసుకోలేదు భయ్య. ఓన్లీ ఆ క్లైమాక్స్ పోర్షన్స్ లోనే యూజ్ చేసుకున్నారు. త్రూ అవుట్ ద మూవీ అయితే ఆయన క్యారెక్టర్ ఏముండదు, జస్ట్ ఇట్స్ లైక్ ఎక్స్టెండెడ్ క్యామియో అన్నట్టుగా ఉంటుంది అంతే. ఇంకా సముద్రకని గారి పర్ఫార్మెన్స్ బాగుంది, అండ్ వాళ్ళ వైఫ్ క్యారెక్టర్ లో చేసిన ఆమె పర్ఫార్మెన్స్ అయితే బాగుంది. టెక్నికల్లీ విజువల్లీ మూవీ చూడడానికి బాగానే ఉంది. డబ్బింగ్ అయితే ఓకే ఉంది. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు మూవీ, ప్రాబ్లం లేదు. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం గైస్. అంటిల్ దెన్ లవ్ యు ఆల్, బై.